అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడికి సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పుడిప్పుడే మెలకువగా ఉంటున్నారని అన్నారు. అయితే తమ కుటుంబ సభ్యులను మాత్రం గుర్తించలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. అది మాత్రమే కాకుండా ఎవరైనా పిలిచినా పలకరించినా ప్రతిస్పందన లేదు అని షాకింగ్ విషయాలు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో చూసేందుకు మృతురాలు రేవతి, ఆమె భర్త, కుమారుడు శ్రీతేజ్ వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అక్కడికక్కడే మరణించింది. కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతని చికిత్స నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ బాలుడి ట్రీట్మెంట్ కోసం ఇండస్ట్రీ నుంచి 2 కోట్ల వరకు నష్టపరిహారాన్ని అందించిన విషయం కూడా తెలిసిందే.